RTI Live News. Ask for right. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ యాత్ర ఫిబ్రవరి 7 నుండి 29 వరకు ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తుని ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర రాష్ట్రంలో తుని, పాయకరావుపేట జంట పట్టణాలకు నగరంగా తీర్చిదిద్దుతామని ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ IRS ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం కోసం ప్రజల్లోకి వచ్చినట్లుగా మెట్టా రామారావు RTI న్యూస్కి తెలియజేశారు. యాత్ర అన్నవరం చేరుకున్నాక సచ్చిదేవునికి నమస్కరించి ప్రసాద స్వీకరణ చేసి ప్రజలతో ఉత్తరాంధ్ర రాష్ట్ర ఓటు ద్వారా సాధించడానికి మార్గం ఉందని తెలియజేశారు. యాత్ర కత్తిపూడి, చేబ్రోలు, గొల్లప్రోలు మీదుగా పిఠాపురం చేరుకుంది. పిఠాపురంలో ప్రజలను ఉద్దేశించి 20 ఏళ్ల కింద జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఏర్పడినట్లే ఉత్తరాంధ్ర రాష్ట్రం కూడా ఏర్పాటు చేయవచ్చని తెలియజేశారు. దీనికోసం పోరాటం గానీ బంద్ గానీ అవసరం లేదన్నారు. ఉత్తరాంధ్ర రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చడం సులభమన్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలో రిజర్వేషన్ 69% వరకు పెంచుకోవడానికి ఆస్కారం అవుతుందని తెలియజేశారు. ఉప్పాడ చేనేతలను ప్రపంచ బ్రాండ్లుగా తీర్చిదిద్ది నేతన్నల ఆదాయాన్ని పెంచుతామని తెలియజేశారు. యాత్ర సాయంకాలానికి కాకినాడ చేరుకుంది. యాత్ర 3వ రోజు కాకినాడ నుండి అమలాపురం వరకు ఉంటుందన్నారు. బోట్ క్లబ్ దగ్గర ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ వారు చేపట్టిన కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. గవర్నమెంట్ శాఖల నుండి రిటైర్ అయిన పెన్షనర్స్కి ఆన్ టైం పెన్షన్ ఇవ్వాలి. లాస్ట్ వర్కింగ్ డే వాళ్ళకు ఉన్న పెండింగ్ బకాయిలన్నీ వాళ్ళకి చెల్లించాలి. DA బకాయిలు, తర్వాత అసంఘటిత రంగం నుండి రిటైర్ అయిన వాళ్ళందరికీ EPF వాళ్ళకి ఇప్పుడు ఎలిజిబిలిటీ అందరూ దాంతో కలిపి సామాజిక పెన్షన్ మిగతా వాళ్ళకి 3,000 ఎలా ఇస్తున్నారు, ఇది అది కలిపి కనీసం 3,500 నుండి 4,000 రూపాయలు గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలి. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ ఉత్తరాంధ్ర రాష్ట్రం వచ్చాక అన్ని ప్రభుత్వ ఉద్యోగాలని నింపి ప్రభుత్వ ఉద్యోగులకి మేము మా ప్రభుత్వం ఉద్యోగులు చక్కగా చూసుకుంటాం, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా ఆన్ టైం ఇస్తామని హామీ ఇస్తున్నాం. పెన్షనర్ కూడా లాస్ట్ వర్కింగ్ డే పెన్షన్ పడేటట్లు, అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళందరికీ 75 ఏళ్ల వరకు ఇతోధికంగా వాళ్ళు ఎక్కడ పనిచేస్తే అక్కడ 3 గంటల నుండి 6 గంటల వరకు పనిచ్చి వాళ్ళకి హ్యాపీగా ఉండేటట్టు సంక్షేమం క్రియేట్ చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు మెట్ట రామారావు, ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను కూడా ఒక పెన్షనర్. సెంట్రల్ గవర్నమెంట్ IRS ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాను. జై హింద్, జై ఉత్తరాంధ్ర. జై ఉత్తరాంధ్ర. జై ఉత్తరాంధ్ర. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ తరఫున ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ యాత్రని 3వ రోజు మన సర్పవరం జంక్షన్లో మొదలుపెట్టాం. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ ఎందుకు స్థాపించబడింది, అసలు ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ ఎజెండా ఏంటి, అసలు దాన్ని ఎలా సాధిస్తాం, దానికోసమని 23 రోజులు 1,500 కిలోమీటర్ల యాత్రని నేను మెట్ట రామారావు IRS నుండి రాజీనామా చేసి వచ్చి ఉత్తరాంధ్ర ప్రజా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు సర్పవరంలో మనం మాట్లాడుతున్నాము. మీ అందరికీ నమస్కారం. జై హింద్, జై ఉత్తరాంధ్ర. ముఖ్యంగా దీని పార్టీ పడ్డానికి ప్రధాన కారణం ఉత్తరాంధ్రలో గల 4 జిల్లాల్లో 58 ఎమ్మెల్యే స్థానాలు ఉండేవి. ఆ స్థానాలు ఇప్పుడు 53 స్థానాలు అయిపోతున్నాయి. అంటే ఉత్తరాంధ్రకి పొలిటికల్ ప్రాతినిధ్యం 5 స్థానాలు తగ్గిపోయింది. అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు 23 ఎమ్మెల్యే